వాల్యూకే మనం రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. సో ఈ వాల్యూని ఏరియా బట్టి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మీకు క్లియర్గా ఐజీఆర్ఎస్ వెబ్సైట్ ఉంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా? గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఐజీఆర్ఎస్ ఏపీ అని టైప్ చేయండి. మీరు ఒకవేళ తెలంగాణలో ఉంటే ఐజీఆర్ఎస్ తెలంగాణ అని టైప్ చేయండి, ఓపెన్ అవుతుంది. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేసి కిందకు వస్తే ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ అని హోమ్ బటన్ ఉంటుంది అన్నమాట. చూడండి, హోమ్ సింబల్తో ప్రాపర్టీ వాల్యూ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూనిట్ రేట్స్ అండ్ నాన్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ ఉంటుంది. మనం నాన్ అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకోండి, అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. డిస్ట్రిక్ట్ వచ్చేసి నేను వెస్ట్ గోదావరిలో ఉన్నాను కాబట్టి వెస్ట్ గోదావరిని సెలెక్ట్ చేశాను. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉంటారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండలం. సో నేను మండలం వచ్చేసి భీమవరం సెలెక్ట్ చేసుకున్నాను. నేను భీమవరంలో ఏరియాలో ఉంటాను కాబట్టి భీమవరం సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మీరు విలేజ్ వచ్చేసి నేను భీమవరమే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏదైనా విలేజ్లో ఉంటే ఆ విలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ విలేజ్ బట్టి ఆ విలేజ్ రేట్స్ వస్తాయి అనమాట. సో నేను భీమవరం సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే సో అలా మనం క్లిక్ చేయగానే ఇక్కడ ప్రతి ఏరియా వైజ్ అంటే బ్లాక్ వైజ్ వార్డ్ వైజ్ మనకి రేట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఆ ఏరియాలో యూనిట్ అంటే గజన్ రేట్ ఎంత, ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్కి రేట్ ఎంత, అండ్ ఫస్ట్ ఫ్లోర్కి రేట్ ఎంత, అదర్ ఫ్లోర్కి రేట్ ఎంత, మొత్తం ఇట్లా ప్రతిది క్లియర్గా చూపిస్తుంది అనమాట. సో మీ ఏరియాలో కూడా ఇలా పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు. సో ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ ఏరియాలో మన ప్రాపర్టీ గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉన్నదని తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టే ఎన్ని గజాలు తీసుకుంటున్నాం, ఎన్ని ఫ్లోర్లు వేసామనే వాల్యూ కట్టి మనకి గవర్నమెంట్ రేట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.